Hey guys, good morning. So finally పూరి రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ స్టాప్ ఏమో ఇక్కడ అసలు ఎక్కడా లేదు. ఫ్యూయల్ అదే చిరాగ్గా ఉంది. ఏమవుతుందో. ఎంటీ, ఆల్మోస్ట్ ఎంటీ. ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ కూడా క్లోజ్డ్. యాక్చువల్లీ ఫాగ్ లేదు. సో ఈ రైడ్ అయితే ప్రశాంతంగా స్టార్ట్ అయ్యింది. అసలు ఫ్యూయల్ లేదు. జీరో జీరో పాయింట్ ఫ్యూయల్. తొందరగా ఏదైనా పెట్రోల్ దొరికితే బాగుండు. బట్ ఫాగ్ లేదు, క్లైమేట్స్ ఆసమ్. సో we're off to a good start. సో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ డన్. రేంజ్ ఎంత 300 400 చూపిస్తుంది, మనకి రేంజ్తో సంబంధమే లేదు. సో ఇంకా 14 కిలోమీటర్స్ మోర్, 7.5 minutes చూపిస్తుంది. మధ్యాహ్నం 12కి రీచ్ అంట. చూద్దాం, బ్రేక్ఫాస్ట్ కావాలి. ఇంకా ఇంకా ఎవరెవరు వెళ్తున్నా చెప్పలేదు కదా. సో మీ ఆన్ మై అడ్వెంచర్ అండ్ రాకేష్ R15 మీద. రాకేష్ హాయ్ చెప్పు. అండ్ ప్రమోద్ పిలియన్. సో ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ బాబు లేచేసరికి లేట్ అయింది. నువ్వే ఎంతకి 4కి లేచావు. సో మళ్ళీ బైక్ మీద కలుద్దాం. అవును, ఇంకా మీకు నా బైక్ ఫాగ్ లైట్స్ చూపించలేదు కదా, నిన్నే పెట్టించాం. సో దీస్ HJG4 అనమాట. ఈ పైవి HJG4, ఇవి పాతవి HJG నార్మల్వి. 2 సంథింగ్, ఆ మోడల్ ఐడియా లేదు నాకు. సో ఈరోజు నిన్నది ఏం చేయను, ఈరోజు అవి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం పొద్దున్నే. యాక్చువల్లీ దీనికోసం అని చెప్పి మేము అర్జెంట్గా చేయించాం. యాక్చువల్లీ ముందే కొనేసాం ఇవి, కానీ ఫిట్టింగ్ అవ్వలేదు. సో ఇంకా ఈ రోజు ఎలాగన్నా చేయించాలి అని చెప్పి నేను నైట్ 10 వరకు అయ్యింది అవి చేసేసరికి. సో ఇది ఈ రోజు సెటప్ అయితే. వీడిది మ్యాటాక్ స్కౌట్ వేయించాడు, నేను స్కౌట్ ఎక్స్ అనుకుంటా, స్కౌట్ ఎక్స్. సో టైల్ బ్యాగ్స్ అండి, దీనికి దీనికి పిల్లలు ఉన్నాడు కాబట్టి దీనికి టైల్ బ్యాగ్ పెట్టేసాం. ఓకే. అరే భలే ఉన్న స్టిక్కర్ చూపించి ఇదొకటి. యాక్ ఇది కాదు, ఇవే నచ్చాయి. టెడ్డీ బేర్ ఒకటి, ఈ క్యాట్ ఒకటి. పోయిందా ఏం చేంజర్. అదే శ్రీకాకుళంకి ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది. అంటే 405. అప్పుడే 20 కిలోమీటర్స్ అయిపోయా. రోడ్స్ అంత పీస్ఫుల్ గా ఉన్నాయి ఇక్కడ. అందుకే పొద్దున అంటే ఎర్లీ మార్నింగ్స్ అయితే మనకి ఓకే ఇప్పుడు ఫామ్ తెలుసుకుంటాను. 4:15కి స్టార్ట్ అయ్యింది. 5 అయ్యింది. ఇప్పుడు నైట్గా ఫామ్ తెలుసుకుంటాను. ఫస్ట్ టీ బ్రేక్ అయ్యింది. ఇంకా 312 కిలోమీటర్స్ ఉంది. 113 కిలోమీటర్స్ అయ్యింది ఇప్పటికి. ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం మేము, అంతకి 4:30కి అంతకు స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు సపోజ్ 6 అంత అయినట్టుంది. ఎస్టిమేషన్ ఒక 11కి వెళ్ళిపోతామా, 11 అనుకుంటున్నాం. ఓకే చలో. అరే ఇందాక భలే కనిపించింది చూసావా, ఇందాక భలే కనిపించింది సన్ను. సక్సెస్ఫుల్ గా 200 కిలోమీటర్స్ అయిపోయి ఇంకా 228 ఉంది. సో ఇక్కడ వ్యూ బాగుందని చెప్పారు కదా, ఇంకొంచెం సేపట్లో మీకు కూడా సన్ కనిపిస్తుంది, చూపిస్తాను అది కూడా. సో సన్ ఆ కొండ బ్యాక్ సైడ్ అక్కడ ఉంది కదా, అక్కడ కనిపిస్తుంది. దానికోసం అని చెప్పి ఆగాము. లెట్స్ సీ, వీలుంటే కొన్ని ఫొటోస్ తీసుకొని. అప్పుడు టైం ల్యాప్స్ పెడుతున్నావా? యాక్చువల్లీ ఇక్కడ కూడా క్రేన్స్ కూడా చాలా బాగున్నాయి. సో వ్యూ బాగుంది, ఫొటోస్ తీసుకుందాం అలాగా అని చెప్పి ఆగాము. ఒక సన్ కనిపిస్తుంది కదా ఇంకక్కడ.
వావ్! ఆగండి. లుక్ ఎట్ ద వ్యూ. పక్కనే ఇవి ఉన్నాయి. అక్కడ సన్‌రైజ్ అవుతుంది. ఈ గోప్రోలో మనకి టైమ్ ల్యాప్స్ ట్రై చేస్తున్నాం. కానీ సన్ రావట్లేదు. పడుతుందా? చూద్దాం. ఫుటేజ్ వచ్చిన తర్వాత చూద్దాం. ఆ! అసలు వ్యూ చాలా నచ్చింది అసలు. సన్‌రైజ్ కరెక్ట్‌గా మధ్యలో చెట్లు. సో, ఒడిషా బోర్డర్‌కి వచ్చేసాము. ఫోటోవా? ఫోటోవా? ఫోటో తీసుకుందామా? ఏంటి? ఎంటరింగ్ ఇంటూ సెవెంత్ స్టేట్. హా, నేను ఫోర్త్ స్టేట్ నాది. ఫోర్త్ నాది. ఓకే. సో అఫీషియల్ గా ఫోర్త్ స్టేట్ టిక్ చేసుకుంటున్నాం. అది ఒడిషా, ఇది ఆంధ్ర. సో ఎగ్జాక్ట్ బోర్డర్ దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఎగ్జాక్ట్ బోర్డర్ ఇప్పుడే దాటాం. ఓకే. సో మన చెక్ లిస్ట్ లో ఇది మన ఫోర్త్ స్టేట్ మనం కవర్ చేసింది. లాస్ట్ పాండిచేరి రైడ్ లో ఐ మీన్ ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ కాకుండా ఒడిషా ఇప్పుడు ఫోర్త్ స్టేట్ అనమాట మంది. అదిగోండి, we've entered ఒడిషా. వెల్కమ్ టు ఒడిషా. బరంపూర్ ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్, భువనేశ్వర్ 182. ఇంకా కవర్ చేయాలి మనం చాలా. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఫ్యూయల్ ఎత్తుక్కోవాలి ఎక్కడ ఉందో. సో మనోడిది ఇప్పుడే ఫ్రెష్ గా టైర్ పంక్చర్ అయింది అనమాట. అది ఫస్ట్ పంక్చర్ అంట బైక్ కి. సో ఇంకా అంటే గాలి కొట్టించుకుందాం అని చెప్పి ఆగేమో లక్కీగా కనిపించింది పంక్చర్. ఆ దారిలో ఉండుంటే మరి ఏదో కష్టమయ్యేది. సో వీఆర్ లక్కీ దిస్ టైం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుదాం అనుకుంటున్నాము. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ అయిపోతే ఇంకా ప్రశాంతంగా డైరెక్ట్ పూరి కూడా ఇస్తాం. ఓకే, ఒడిషా రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు అనిపిస్తుంది మనకి ఒడిషా వచ్చినట్టు. ఓడి ఓడి ఓడి. ఓ ఆరా, ఓ ఆరేంటి? ఆ, ఏమో. ఓకే, సో మనం ఇక్కడైతే డైవర్షన్ తీసుకుంటున్నాం అనమాట. స్ట్రైట్ గా వెళ్ళిపోతే హైవే మీద నుంచి మనం పూరి వెళ్ళిపోవచ్చు. బట్ మేమేంటంటే చిల్కా లేక్ పైన ఫెర్రీ రైడ్ కి వెళ్దామని చెప్పి ఇక్కడ డైవర్షన్ తీసుకుంటున్నాం. ఇలా వెళ్ళి ఆ ఊరు లోపల నుంచి డైరెక్ట్ ఇదైతే యాక్చువల్లీ 20 కిలోమీటర్స్ తగ్గుతుంది అనుకుంటా. 10 to 20 కిలోమీటర్స్ తగ్గుతుంది. సో ఇది స్ట్రైట్ రోడ్. బట్ ఏంటి అంటే మనకి సింగిల్ రోడ్స్ ఉంటాయి అన్ని మ్యాక్స్. బట్ మధ్యలో మేము ఫెర్రీ రైడ్ కోసం అని చెప్పి ఇంకా వెళ్తున్నాం దానికి. సో హైవే వదులుకొని చిల్కలకి ఫెర్రీ రోడ్ కావాలి, మీన్ ఫెర్రీ రైడ్ కావాలి అంటే ఈ రోడ్ లో వెళ్ళాలన్నమాట. ఓకే, ఈ రేట్ వచ్చినందుకు రిగ్రెట్ అయితే ఏం లేదు. మొత్తం ఊర్లోకి భలే ఉన్నాయి అసలు. ఎంజాయ్ చేయొచ్చు మీరు. బట్ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అదే చిరాకు. మొత్తం పిల్లల బ్రహ చెప్తున్నారు ఇవన్నీ. ఓ, ఇవన్నీ చూడండి ఎంత మంచి సీనరీ ఉంది అసలు. రోడ్డు వేస్తున్నారు, అటు వాటర్ ఇటు వాటర్. ఇదంతా ఫార్మింగ్. ఓకే, కొత్త రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. 100 km.
అది రీసెంట్గా వచ్చినట్టున్నారు, ఇంకా తగ్గుతున్నాయి టిక్కలు. సో ఈ వ్యూస్ కోసం వచ్చామన్నమాట. అక్కడ బీచ్ వ్యూస్ వస్తాయి. అది రెండు వైపులా వాటర్ బాడీస్, మధ్యలో ఒక రోడ్. భలే ఉంది అసలు వ్యూ ఇది. వాట్ వ్యూ! వ్యూ చూడండి బ్రో, అసలు క్రేజీ ఉంది ఈ ఊరు మాత్రం. టైం టేకింగ్, బట్ వ్యూ అయితే మాత్రం చాలా క్రేజీ ఉంది. వావ్! ఓకే, ద మూమెంట్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్, ఫెర్రీ రైడ్. ఎందుకు దాంట్లో వెళ్ళిపోదాంలే. ఒకసారి వెళ్ళరా, పిలుస్తున్నాడు చూడు. ఫైనల్లీ వచ్చేసాం ఫెర్రీ రైడ్ కి. ఇప్పుడు మన బుజ్జేడు ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు అనమాట ఫెర్రీ. ఐమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ యూనో. టికెట్ తీయడానికి వెళ్ళాడా? ప్రైస్ తక్కువే, 2 వీలర్ కి 20 రూపీస్ అంట. ఆ? అది ప్రైవేట్, నార్మల్ బోట్స్ ఉంటాయి కదా బుక్ చేసుకోవడానికి, అది ఓన్లీ మనం తీసుకెళ్ళి దించేస్తారు. అది చిన్న బోట్స్ ఉంటాయి. 20 రూపీస్ ఫెరీ ఎక్కిస్తుంది ఫస్ట్ టైం. వ్యూ, వ్యూ ఒకటైతే అసలు బాగా కనిపిస్తుంది అంటే సన్ రిఫ్లెక్ట్ గట్రా చూపిస్తాం ముందుకు వెళ్ళచ్చు. అది కూడా ఇక్కడి నుంచి కనిపిస్తుంది అనుకుంటున్నా కొంచెం. అరే ఇది ఓపెన్ చేయరా. హో గయా. అట్ లాస్ట్ మనోడు ఎక్కేసాడు ఫెర్రీ. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు స్టార్ట్ అవ్వదు అనుకుంటా నాకు తెలిసి. ఏ వ్లాగా కనిపిస్తున్నానా? ఇవ్వండి. సో ఇలాగ ఇలా అడ్జస్ట్ చేస్తాను సైడ్కి. నీ క్యాబ్లో అడ్జస్ట్ చేసుకుంటూ. సో హియర్, సో యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ అనమాట, ప్రైవేట్ కూడా ఉంది. సో ప్రైవేట్ ఏంటంటే ఆ బోట్లో వెళ్తుంది, ఆ బోట్లో బైక్స్ ఎక్కిస్తా అన్నారు. సో అది ప్రైస్ అడగలేదు ఎందుకు, అవి రిస్కీ అని చెప్పి. 20 రూపీస్ పర్ హెడ్ అంతే. బెటర్. ప్రైవేట్ తీసుకో, మెట్రో కన్నా తక్కువరా? తీసుకోండి గవర్నమెంట్ 20 రూపీస్ పర్ హెడ్. మెట్రో కన్నా తక్కువ. నేను యాక్చువల్లీ ఈ బైక్ నేను ఫెర్రీ ఎక్కినట్టున్నాను కానీ, బట్ ఇలాంటి ఓపెన్ ఫెర్రీ అయితే ఎప్పుడు ఎక్కలేదు. నేను కూడా ఫస్ట్ ఆల్మోస్ట్ ఇంకా ఫస్ట్ టైం కింద వస్తుంది నాకు కూడా. సో ఇలా మాన్యువల్గా ఐ మీన్ ఇది ఎత్తారనమాట, అదొకటే ఇబ్బంది. ఓహో, కంప్లీట్గా ఎత్తరా? కాదు, అది కంప్లీట్గా ఎత్తారు అనుకున్నాను. కంప్లీట్గా ఎత్తరా? స్టార్ట్ అయింది ఏంటి? కాదు వాళ్ళు వచ్చారు కదా, మరి ఎలాగా? ఇంకా నెక్స్ట్ షిప్కేనా? ఓ వావ్. See the view, bro. Nice. సో అక్కడ డ్రైవింగ్ అనమాట, మీన్ కంట్రోల్. ఇది డెప్త్ ఉంటుందంట, ఒక 50 feet ఉంటుందంట.
సీగల్స్. ఓకే, సో ఇప్పుడు ఆ కార్నర్ ఆల్మోస్ట్ వచ్చేసాం దగ్గరికి. అవన్నీ నాకు తెలిసి టూరిస్ట్వి అనుకుంటా, ఆ బోట్స్ అన్నవి. ఇక్కడ నుంచి పూరి ఇంకో 50 కిలోమీటర్స్ ఉంది. మేము ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాం. సో చూడాలి ఏమవుతుందో. ఓకే, ఇది డైరెక్ట్గా కాదు, అలాగా మేము అటువైపు స్టార్ట్ అయ్యాము. అది ఇలా వచ్చి ఇలా సమ్ కర్వ్లా తిరిగి అటు వస్తుంది. సో 20 minutes పడుతుంది ఇది అప్రాక్స్. నాగు రావు రావు. అటువైపు చిల్కా ఇకో పార్క్ అంట. ఐ మీన్ అటువైపు ఎగ్జిట్ పేరు. Much later. యా, సో ఇప్పుడే ఈ షోర్కి వచ్చింది, దిగుతున్నాం మేము. సే నో టు యూస్ ప్లాస్టిక్ ఇన్ చిలికా. ఓకే, సో ఇది చిలికా బయో పార్క్ అంట. టూరిస్ట్ గట్టిగానే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ నుంచి 1 hour 14 minutes చూపిస్తుంది, అంటే ఎస్టిమేటెడ్ టైం 12:45. ఓకే, చిలుకా టు పూరి రూట్ అయితే చాలా బాగుంది. అంటే ఇంకా 5 kilometers అయ్యింది, కానీ ఈ 5 kilometers కూడా నాకు చాలా నచ్చింది. మరి తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, నాకు తెలిసి బాగానే ఉంటుంది. సో ఇక్కడ నుంచి పూరి ఇంకా 15 kilometers ఉంది. రోడ్స్ ఆర్ గుడ్, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ పడితే అక్కడే ఉంది, బట్ రోడ్స్ ఆర్ గుడ్. మళ్ళీ పూరి వెళ్ళిన తర్వాత పట్టుకొస్తాను. ఇప్పుడే రోడ్ కనిపించింది. పూరి ఇక్కడ నుంచి 10 kilometers అంట. 35 kilometers, 45 kilometers. సో వీఆర్ ఆల్మోస్ట్ అట్ అవర్ డెస్టినేషన్. ఆటోలు భలే ఉన్నాయి, మంచిగా క్యూట్గా. ఒక్కరికి మాత్రమే సరిపోయేలాగా, ఒక్కరికి సరిపోతుంది. భలే ఉన్నాయి. పూరి 7 kilometers పైన రోడ్. చాలా రోజులు వచ్చేసి అప్పుడు కాల్ నొప్పి వస్తున్నట్టు ఉంది. R15 మీద లాంగ్ డిస్టెన్స్ కష్టం అమ్మా. వాడు అసలు సౌత్ ఇండియా మొత్తం ఎలా గమనిస్తాడు అంట. ఒకవేళ మీరు చెక్ చేయాలి అనుకుంటే తన ఐడి ట్రావెల్ విత్ రాకీ అని ఉంటుంది, చూసింది. సో ఫైనల్ పూరి. ఇప్పుడు వెళ్ళి పూరిలో ఇక్కడ రూమ్స్ ఎక్కడ చూడాలి ఇప్పుడు.